పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా మహాయుద్ధం అయితే ప్రకటిస్తామని చెప్పేసి అన్నారు. మరోపక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డిని అంత పాత్రలోకి తొక్కేస్తారంటున్నారు. ఏమంటారు దాని గురించి? మరి ఆయన మాటలు ప్రజలందరూ గమనిస్తున్నారు. నిన్న మరి ఏదైతే ఆయన మీటింగ్లో ఊగి తాగి మాట్లాడుతూ ఉంటాడో ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు. ఆయన ఒక ఏంటంటే ప్రజల్లో ఆయన గెలవలేని పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి ఏదో విధంగా బురద జల్లే కార్యక్రమాలు, బురద జల్లే మీటింగ్లు పెడుతున్నాడు తప్ప అది ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో అయితే లేరు ఈ రాష్ట్రంలోని. తనకి అంటే ఓట్లు అనేటప్పటికీ ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి, టీడీపీతో పొత్తులు, బీజేపీతో పొత్తులు, ఇదే పొత్తులు సింగిల్గా రమ్మనండి దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు అయితే మరి గతంలో 2 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓడిపోయినాడు అతను నాయకుడు అవుతాడా అని మేము అడుగుతున్నాం. ఆయనకు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అసలు ఈ దమ్మే తనకి అసలు లేదు అని చెప్పి మేము ఖండిస్తున్నాం తీవ్రంగాను. మరి మడత పెట్టేస్తాను అంటున్నాడు. ఆయనే మడత అయిపోతాడు. ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి 24లో. మరి సిద్ధంగా ఉండండి అలా మీరందరూ కూడాను. మరి సింగిల్గా పోటీ చేసి 175/175 నెగ్గే దమ్ము ధైర్యం సత్తా ఉన్న నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మరొక్కసారి ప్రజలందరూ కూడా నిరూపిస్తారు. మేము సిద్ధంగా ఉండమని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంటే మరోపక్క చూసుకుంటే మరి టీడీపీ జనసేన పొత్తులతో వస్తున్నాయి కదా మేడం, మరి వాళ్ళ ఎజెండా ఎలా ఉండబోతుందో కనీసం అభ్యర్థులు కూడా అంటే ఏ రకంగా వైసీపీని దాడి చేసేయగలరు? ఈరోజు చూస్తే మనం 175లో నియోజకవర్గాల్లో అందరికీ కూడా మరి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రకటించడం జరిగింది. మరి బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ జనసేన అభ్యర్థులు కానీ లేని పరిస్థితి, ఎక్కడ కూడా అభ్యర్థులు లేని పరిస్థితి. ఎందుకంటే మనం నుంచుంటే నెగ్గలేని పరిస్థితి కాబట్టి ప్రజలు వాళ్ళకి చెప్పు దెబ్బతో కొడతారు, నెగ్గలేము. క్యాండిడేట్స్ కూడా లేని పరిస్థితిలో ఉంది ఈరోజు. అయినా ఏంటంటే ఉడతమోత గంభీరంలాగా స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నాడు తప్ప ఆయనకి తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి 2019 ఎలక్షన్స్లోనే వాళ్ళందరికీ తెలిసింది. అయినా ఇప్పుడు ఏంటంటే పోటీ చెయ్యాలి కదా అని చెప్పేసి పోటీ చేయడం తప్ప దాంట్లో అసలు సత్తా అనేది ఏమీ వాళ్ళకి టీడీపీ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి అసలు లేదు. అది భూస్థాపితం అయిపోయింది. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఒకటే మాట ఏంటంటే సైకిల్ బయట ఉంటుంది, గ్లాసు తాగేసి సింకులో వేసేయాలి అని చెప్పేసి అదే కరెక్ట్గా జరుగుద్ది అని చెప్పేసి 24 ఎలక్షన్స్లో సత్తా చాటుతాం, 175/175 గెలుస్తామని చెప్పేసి ఈరోజు మేము చాలా గర్వంగా కాలర్ ఎగరేసుకొని చెప్తాం. ప్రతి వాళ్ళు కూడా మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క ఇది నాడు ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆహ్వానిస్తున్నారు అన్నది మీరు ఏదో సంవత్సరానికి ఒకసారి వచ్చి మాట్లాడి స్టేజ్ మీద మాట్లాడటం కాదు. ప్రజల్లోకి రండి, ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు, ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, మా నాయకులకి, అది ఒకసారి అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మేము ఖండిస్తాం. మరి ఇప్పుడు దాకా పనిచేసిన జనసేన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ 170 స్థానాల్లో ఇన్ఛార్జీలు ఉన్నారు కదా, వారి పరిస్థితి ఏంటి, మరి ఎలా ఉండబోతుంది? మరి 20 స్థానాలకు కుదిస్తే కనుక మరి మీరే చూస్తున్నారు కదా, వాళ్ళు మీడియాలో వచ్చి జనసేనలో కోట్లాది రూపాయలు మేము ఇచ్చేసి ఈరోజు రోడ్డు మీద పడేశాడు, ఈరోజు మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఆ నాయకుడికే నిలదీస్తున్నారు. అంటే 24 సీట్లు అనౌన్స్మెంట్ చేశారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా. అయితే పొత్తులతో కూడిన రాజకీయం చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ప్యాకేజీ పావలగాడు అంటారు కదా, అది కరెక్టే అని చెప్పి నిరూపించుకున్నారు మరొకసారి 24 ఎలక్షన్స్లో కూడా. అందుకని చెప్పి వాళ్ళు నాయకులే ఆయనకి చెప్పు దెబ్బలు కొట్టే విధంగా మరి మీడియా ద్వారా కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, వాళ్ళ పార్టీ నాయకులే ఈరోజు తిరగబడి కొట్టడానికి కూడా రెడీగా ఉన్నారు చెప్పుతో పవన్ కళ్యాణ్కి. అది మేము చెప్పడం కాదు, మా పార్టీగా ఆయనే అనుభవిస్తాడు. మరోపక్క మరి 170 స్థానాలు అవుతాయి అంటారా మీకు వైసీపీ? వై నాట్ 175 అని మా నాయకుడు ఎలాగైతే అన్నాడో అది తూచా తప్పకుండా ప్రతి నియోజకవర్గంలో ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ప్రతి వాళ్ళు అఖండ ఘన విజయం సాధిస్తారని చెప్పేసి మేమైతే చాలా కాన్ఫిడెన్స్గా ఉంది. ఎందుకంటే మా నాయకుడు ఏదైతే సంక్షేమమో అభివృద్ధి 2 కళ్ళుగా మరి ఆయన ఇచ్చిన మాట తప్పకుండా మడవ తప్పకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎడ్యుకేషన్ కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, అవన్నీ కూడా మరి అందించిన నాయకుడు, ఏకైక నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి
మేము అనుకుంటున్నాం. అంటే మీ ఎమ్మెల్యేగా మరి భార్గవి భారత్ గారు కూడా పోటీ చేసే అవకాశం ఉంది కదా, మరి ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుంది? మరి మా ఇప్పుడు ఈరోజు 42 వార్డుల్లో మా ఎంపీ మార్గాన్ భరతరామ్ గారు మరి తిరుగుతున్నారు గల్లీ గల్లీ. మరి ఆయన ఎంపీగా ఉండి ఒక ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా రాజమహేంద్రవరంలో బ్రహ్మరథం పెడుతున్నారు ఆయనకి. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమము అభివృద్ధి ప్రజల్లోకి తీసుకొచ్చి మరి అభివృద్ధి ముఖ్య ఉద్దేశంగా మరి తిరుగుతూ ప్రతి ఇంటికి మరి ఆయన యొక్క చేసిన నెక్స్ట్ రాజమహేంద్రవరం గతంలో టీడీపీ హయాంలో ఏ ఒక్క అభివృద్ధి కూడా జరగలేని పరిస్థితి. మరి ఈరోజు భరత్ గారు ఎంపీ అయిన తర్వాత అహర్నిశలు ఆయన ఏదైతే ఎంపీగా మరి పోటీ చేస్తున్నారో ఆ రోజు నుంచి డే 1 నుంచి కూడా ఈ రోజు వరకు కష్టపడుతూ ప్రతి నియోజకవర్గం డెవలప్ చేశారు. కాకపోతే రాజమహేంద్రవరాన్ని ఆయన ఒక విజన్తో ఆయన పుట్టిన ఊరు కాబట్టి డెవలప్ చేయాలనే ముఖ్య కాన్సెప్ట్తో మరి ప్రతి గల్లీ కూడా డెవలప్ చేశారు. ఊరంతా ఏంటంటే ఒక మంచి సిటీగా తయారు చేసి ఈట్ స్ట్రీట్ కానివ్వండి, హ్యాపీ స్ట్రీట్ కానివ్వండి, అలాగే దండి మార్చ్, కంబాల్ చెరువు, రోడ్ డివైడర్స్, సెంటర్ డివైడర్స్, గ్రీనరీ అన్నీ కూడా చక్కగా డెవలప్ చేశారు. దాని గురించి ప్రజలందరూ కూడా మరి ఆయన్ని బ్రహ్మరథం పట్టాలి, నెగ్గడం కాదు, ఆయనకి మెజార్టీ ఎంత వస్తుందని మేము అందరూ చూస్తున్నాం.